పేదవారికి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించి వారి కడుపులు నింపడం కూడా ప్రభుత్వం చేపట్టేందుకు నిర్వహించినటువంటి విజయాల మీద జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభకి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు పేద రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, జిల్లా పార్లమెంటు సభ్యులు వేపరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సాయుధ ఎమ్మెల్యేలు, స్టేజ్ మీద ఆశీర్వాదాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఒకటి 2019-2024 సంవత్సరాల మధ్య విధ్వంసమైనటువంటి రాష్ట్ర పరిపాలన చూసాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలి, బయలు గుప్పడలో రౌడీతో గుప్పడలో ప్రజల్ని ఏలాలని తపన పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి రాక్షస పదం అంతమందించి రాముడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇవి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైంది. అందుకే మన జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా రోజుకి 18 గంటల పాటు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా మనం గుర్తించి ప్రజల ముందుకి మనం మంచి పరిపాలన విధానాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా రాక్షస ప్రభుత్వం రాకుండా కూడా కాపాడుకుంటూ మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా చూసే విధంగా మనందరూ కూడా మహిళలు స్వయం సహాయం మనిషికి కావాల్సింది తినడానికి తిండి, కప్పుకోవడానికి బట్ట, అందుకనే గృహ నిర్మాణం మరియు వసతి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి వారు లోపలికి వస్తారు. దయచేసి ఎవరు కూడా ఈ గ్రాండ్ ట్రాక్ లో నిల్చోవద్దని మనవి చేస్తున్నాము. నిర్వాహకులు కష్టాలను ఓర్చుకుంటూనే ఈ 24 నెలల్లో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని ఇంకా కూడా నెల్లూరు జిల్లాలో వీరు మున్సిపాలిటీ వేదిక మీద తొలి వరుసకి వెనక దయచేసి వేదిక మీద రావచ్చు. వాళ్ళ గుర్తించి బయట తీసుకోవడం అంతే. జనసేన నుంచి